बीआरएस के वर्किंग सदर के.टी. रामाराव ने चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी पर सख्त तनकीद की और उन पर बड़े पैमाने पर करप्शन और तेलंगाना को कांग्रेस पार्टी का एटीएम बना देने का इल्जाम आयद किया है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए केटीआर ने कहा कि ईडी की तहकीकात से वाज़ेह हो गया कि बीआरएस कई बरसों से जो कुछ कह रही थी वो दुरुस्त था। उन्होंने कहा कि ओहदों और कामों के बदले में रेवंत रेड्डी कांग्रेस पार्टी के लिए बड़े पैमाने पर रकूमात जमा कर रहे हैं। नेशनल हेराल्ड केस में ईडी की चार्जशीट का हवाला देते हुए केटीआर ने मुतालबा किया कि या तो रेवंत रेड्डी को मुस्तफ़ी हो जाना चाहिए या फिर कांग्रेस हाईकमान को इन्हें ओहदे से हटा देना चाहिए। इस सिलसिले में उन्होंने कर्नाटक के साबिक चीफ मिनिस्टर बीएस येदियुरप्पा की मिसाल पेश की। केटीआर ने इल्जाम आयद किया कि करप्शन कांग्रेस के डीएनए में शामिल है। उन्होंने कहा कि अगर येदियुरप्पा मुस्तफ़ी हो सकते हैं तो फिर रेवंत रेड्डी क्यों इख्तिदार में चिमटे हुए हैं। साथ ही साथ केटीआर ने तेलंगाना की बीजेपी कायदीन बशमूल एमपीज को तनकीद का निशाना बनाया। कहा, जब कर्नाटक बीजेपी कायदीन डिप्टी सीएम कर्नाटक पर बरस पड़े तो तेलंगाना बीजेपी एमपीज क्यों खामोश है। रेवंत रेड्डी पर यह गैर मामूली मेहरबानी क्यों। केटीआर ने कांग्रेस क़यादत से मुतालबा किया कि फौरी रेवंत रेड्डी को चीफ मिनिस्टर ओहदे से हटा दिया जाए। ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యెద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే మరి వెంటనే యెద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట. The Karnataka Congress on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచెగచ్చిబౌలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం. ఒక నెల రోజులు ఎదురు చూస్తాం. మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా. ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది, దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు. మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని, ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అని అడుగుతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే, ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే, చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ Welcome to Hidayah Islamic International School, where education meets excellence. A world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect, and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education
ensures students are future ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.